హలో అండి, నేను డాక్టర్ దీపిక, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు బ్రాంచ్. అవర్ బ్రాంచ్ ఈస్ లొకేటెడ్ అట్ అంజయ్య రోడ్. సో ఈ వీడియోలో నేను మాట్లాడబోయే టాపిక్, ఎలా మన జీవన శైలిలో ఉండే హ్యాబిట్స్ ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది, హౌ అవర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్టిలిటీ అవుట్కమ్స్ ఆర్ ఫర్టిలిటీ. సో ముఖ్యంగా మనం ఫస్ట్ తీసుకునేది ఈటింగ్ హ్యాబిట్స్. సో ఈ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే తినే అలవాట్లు లేదా తినే వస్తువుల్లో బట్టి మన ఫర్టిలిటీ అవుట్కమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అన్నమాట. ఒకటి, తినే ఆహారం టైంకి తినటం, అలాగే బింజ్ ఈటింగ్ అంటే ఒకసారి ఎక్కువ తీసుకోవటం అలా కాకుండా యూనిఫామ్ క్యాలరీ ఇంటేక్ ఉన్నప్పుడు మనకి ఫర్టిలిటీ అవుట్కమ్స్ ఆర్ మనకి హెల్త్ వైజ్ కానీ ఫర్టిలిటీ పరంగా కానీ బెటర్గా ఉంటాయి. సో ఈ బింజ్ ఈటింగ్ తీసుకోవటము, అలాగే హై క్యాలరీ ఇంటేక్ అంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్న పదార్థాలు తీసుకోవడము, ఎక్కువ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ స్వీట్స్ కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఇట్లా తీసుకోవడం వలన మనకి ఫర్టిలిటీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్లో కూడా మనకి ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అలాగే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. యూజువల్గా ఈ హై క్యాలరీ ఇంటేక్ కానీ జంక్ ఫుడ్ కానీ ఈ రోజుల్లో మనకి ఎక్కువగా ఒబిసిటీకి కారణమవుతున్నాయి. సో ఆ ఒబిసిటీ ఉన్నప్పుడు కూడా మనకి యూజువల్గా ఫీమేల్లో కనుక చూసుకుంటే మనకి ఒకటి, వాళ్ళకు ఉండే PCOS పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అధికం అవ్వటము, ఆ సమస్యలు అధికం అవ్వటము. రెండోది ఓవులేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ ఓవులేషన్కి సంబంధించిన LH హార్మోన్ అన్నది మనకి తక్కువగా ఉంటుందన్నమాట. సో రేజ్ అవ్వకపోవడము అన్నది చూస్తూ ఉంటాం. సో దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే ఎండోమెట్రియం యొక్క ఎంబ్రియో తీసుకునే కెపాసిటీ కూడా మనకి ఒబిసిటీ పెరిగే కొద్దీ అంటే వెయిట్ పెరిగే కొద్దీ ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి ఉంటాయి. అలాగే మేల్లో కూడా ఒబిసిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. ఒకటి, వృషణాల చుట్టూ ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయినప్పుడు అక్కడ టెంపరేచర్ పెరిగి మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అన్నది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వీళ్ళల్లో కూడా మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. మేల్స్లో కూడా ఈ ఒబిసిటీ వలన LH హార్మోన్ డిస్టర్బెన్సెస్ కానీ, అలాగే హై ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉండడం వల్ల కానీ మనకి ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అన్నది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకుంటే కనుక హై కెఫీన్ ఇంటేక్ అంటే కాఫీ కానీ ఇట్లాంటి ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ, అలాగే హెవీ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క ఫర్టిలిటీ అవుట్కమ్స్ మీద ఆర్ ఫర్టిలిటీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. అలాగే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నప్పుడు అదర్ యాక్టివ్ స్మోకింగ్ అంటే తనే స్మోక్ చేస్తున్నా లేకపోతే ఆ యొక్క స్మోక్ని పక్కనున్న వాళ్ళు ఇన్హేల్ చేస్తున్నప్పుడు దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. సో రెండు విధాలు, యాక్టివ్ స్మోకింగ్ ఉన్నా ప్యాసివ్ స్మోకింగ్ ఉన్నా కూడా మనకి ఫర్టిలిటీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఫీమేల్స్లో మనకి ఈ స్మోకింగ్ వల్ల ఒకటి, ట్యూబ్లో అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉండే సీలియా అన్నవి డ్యామేజ్ అవుతాయి. సో దానివల్ల అక్కడ యూజువల్గా ట్యూబ్లోనే మనకి ఎగ్ స్పర్మ్ ఇంట్రాక్షన్ జరిగి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అలాగే ఆ ఎంబ్రియో మూవ్ అయ్యి మనకి యూట్రస్కి అటాచ్ అవ్వాలన్నమాట. యూట్రస్లోకి వచ్చి యూట్రస్కి అటాచ్ అవ్వాలి. సో ఎప్పుడైతే సీలియా డ్యామేజ్ అయ్యిందో మనకి ఆ ఎంబ్రియో మూమెంట్ కానీ
ఎంబ్రియో ప్రొడక్షన్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఈవెన్ ఎండోమెట్రియల్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే మేల్స్లో కూడా మనకి ఈ స్పర్మ్ మోటిలిటీ అన్నది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట స్మోకింగ్ వల్ల. అలాగే ఎగ్ క్వాలిటీ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే స్పర్మ్ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కూడా రేజ్ అవుతుంది. అంటే స్పర్మ్లో ఉండే డిఎన్ఏలో బ్రేక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా ఎంబ్రియో ఫామ్ ఒక ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్ ఎక్కువగా ఎదర్ జాబ్ ఓరియంటెడ్ కానీ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ కానీ లేదా ఇట్లా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి కార్టిజాల్ లెవెల్స్ అంటే సీరం కార్టిజాల్ లెవెల్స్ రైజ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ రైజ్ అయినాయో అవి మన యొక్క అంటే బ్రెయిన్లో ఉండే హైపోథలామస్ పిట్యూటరీ వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల అక్కడి నుంచి వచ్చే హార్మోన్స్ ప్రొడక్షన్ అన్నది తగ్గుతుంది. సో ఈ హార్మోన్స్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిందో బోత్ మేల్లో అయితే కనుక స్పర్మ్ ప్రొడక్షన్, ఫీమేల్లో అయితే కనుక ఎగ్ ప్రొడక్షన్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల మనకి ఇటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే జాబ్ పరంగా నోవేడేస్ ఏంటంటే ఎక్కువ సెడెంటరీగా కూర్చుని సిస్టమ్ వర్క్స్లోనే ఉండడము, ఎటువంటి యాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్ లేకపోవటము, వీటిలన్నీ ఎఫెక్ట్ కూడా మనకి ఈ ఫర్టిలిటీ మీద ఉంటుందన్నమాట. అలాగే స్లీప్ ప్యాటర్న్ అండ్ ఇన్యాడిక్వేట్ స్లీప్ అన్నది అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్లీప్ వల్ల కూడా మనకి ఇన్యాడిక్వేట్ స్లీప్ కానీ లేదా స్లీప్ ప్యాటర్న్ అంటే మార్నింగ్స్ నిద్రపోయి నైట్ వర్క్ చేయడం, ఇలా ఈ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మనకి ఈ ఫర్టిలిటీ ఇవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ప్లాస్టిక్ యూసేజ్ నవేడేస్ మన ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా అంటే దాని నుంచి వచ్చే ఎండోక్రైన్ డిస్రప్టర్ కెమికల్స్ ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అవి ఏంటంటే మన యొక్క ఎండోక్రైన్ హార్మోన్ ప్రొడక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నది కొన్ని స్టడీస్ మనకి క్లియర్గా చెప్తున్నాయి. సో దీనివల్ల కూడా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. So thank you very much.